మూసి ఉగ్రరూపాన్ని మరికొద్ది సేపట్లో మీకు చూపించబోతున్నా. ఇది వికారాబాద్ అడవుల్లో భారీ వర్షపాతం ఉండడం వల్ల అక్కడ పడే ప్రతి చినుకు కూడా వాగు రూపంలో వచ్చి మూసిలో కలుస్తుంది. అక్కడ నుంచి కొన్ని ప్రాంతాలు వికారాబాద్ పట్టణాన్ని అనుసరించి అలాగే శంకరపల్లి మండలం నుంచి వెళ్ళి ఈ వాగు అనేది కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఉన్న విలేజ్ నుంచి వెళ్ళి చక్క మూసిలో కలుస్తాయండి. ఇగో మేమైతే ఈరోజు అక్కడనే వాగు వచ్చింది అని పెద్ద వాగు అంటారు ఇక్కడ, దాన్ని మూసీ నది కూడా అంటారు. అది ఎందుకంటే మేము వాగు వచ్చిందని చెప్పడం వల్ల మేమైతే ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి వికారాబాద్ వెళ్ళలేక ఇక్కడ దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే మనకు మన ఇంటి నుంచి ఒక 500 మీటర్ నుంచి 1 కిలోమీటర్ లోపు నది ప్రవహిస్తుంటుంది. అందుకే మేము అక్కడ దూరం వెళ్ళేది ఎందుకని చెప్పి ఇక్కడే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు పెద్దలు అందరు వస్తుంటారు. వాగు ఇంకా విపరీతంగా వచ్చినప్పుడు ఏదో కొద్దిగా వాగు వచ్చిందని చెప్పిండ్రు. అయితే మేము ఈ మూసి ఉగ్రరూపం ఎలా ఉంది దాన్ని చూసి మీ అందరితో పంచుకుందామని వెళ్తున్నామండి. అలాగే మా ఛానల్ను రాజన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మున్ముందు ఇంకా మరిన్ని విషయాలు కూడా మీకు ముందుకు తీసుకొస్తా. అలాగే ఒక షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. షేర్ చేయడం వల్ల మీరు ప్రతి ఒక్కరికి దాన్ని అందించిన వాళ్ళు అవుతారు. లైక్ చేస్తే మాకు ఎన్నో విధాలుగా మేలు ఉంటుంది. అలాగే మీరు కామెంట్ ఇస్తే మేము మరీ ముందు ముందు కూడా జాగ్రత్త పడి మంచి మంచి విషయాలను తీస్తామండి. ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుంది మేము వెళ్ళేటప్పుడు. అక్కడ పబ్లిక్ ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా మేము చూడలేకపోతున్నాము. అదే మూసి అంటే ఇక్కడ ఏమంటారు అంటే మూసీ నదిని కాల్వ వాగు వస్తుంది అంటారు కనుక మనం అయితే 2 వీలర్ మీద జాగ్రత్తగా వెళ్ళాలి. 4 వీలర్ అయితే వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. చేన్ల మధ్యలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనం వికారాబాద్ వెళ్ళడం చాలా టైం పడుతుంది మనకు. ఎందుకంటే మేమున్న ప్లేస్ నుంచి వికారాబాద్ ఒక 45 కిలోమీటర్ వస్తుంది. అక్కడికి వెళ్ళలేక ఇక్కడే మన ఊరు దగ్గర ఉన్న మూసీ నదిని చూడండి. వాటర్ అయితే ఒక పైప్లోకి నుంచి తీసామండి మేము. అదే రకంగా ఈ వాటర్ను చూస్తే కొద్దిగా బయట నుంచి చూస్తాం. ఎవరో ఒక అతను చేపలు అయితే పట్టుకోవడం జరుగుతుంది. ఇవి గండిపేట నుంచి వచ్చే చేపలండి. ఈ వాటర్ వెళ్ళి గండిపేటలో కలవడం వల్ల గండిపేట నుంచి చేపలు ఎదురు ఎక్కుతాయి వాటర్కు. ఇవి ఎందుకంటే కొత్త వాటర్ తీపి ఉంటుందని అంటారు చాలా మంది చేపల కోసం. అందుకే ఆ చేపలు అయితే వస్తుంటాయి. అయితే చిన్న చిన్నవి ఏదో చిన్నవి 2 ఇంచెస్ 3 ఇంచెస్ చేపలు చిన్న పిల్లలు పడుతున్నాయి. ఏదో ఆయన ఒక నైట్కు సరిపడ్డంత పట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మూసీ నది మన వికారాబాదు జిల్లాలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలిసిన మూసీ నది. అక్కడ కొండ ప్రాంతం ఉండడం వల్ల దట్టమైన అడవి ప్రాంతం కొండలు ఉండడం వల్ల అక్కడ పడే ప్రతి ఒక్క వర్షం నీరు కాలువల ద్వారా వచ్చి అక్కడ ఒక నదిగా ఏర్పడి దాన్ని మూసీ నది అని పెట్టారండి. ఈ మూసీ నది వికారాబాద్ పట్టణం నుంచి బయలుదేరి కొన్ని ఊర్లు దాటుకుంటూ అలాగే శంకరపల్లి మండలం కూడా టచ్ చేస్తూ శంకరపల్లి మండలంలోని కొన్ని ప్రాంతాలు సందర్శిస్తూ చక్కగా గండిపేటలో కానీ పడతాయి. ఇదే కాలువ ఇంకొకటి కుడి కాలువ అని ఉంటుంది, షాబాద్ నుంచి ఉంటుందండి. అది కూడా ఉస్మాన్ సాగర్లో వస్తుంది. అంటే చిలుకూరు దగ్గర ఉన్న ఉస్మాన్ సాగర్లో ఈ 2 సాగర్స్ అంటే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ 2 నిండినప్పుడే మన హైదరాబాద్కు రెడ్ అలర్ట్ అనేది ప్రకటిస్తుంది గవర్నమెంట్. ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం హెచ్చరించి వారికి తగిన సహాయం కూడా చేస్తుంటుంది. అంటే వేరే దగ్గరకు తీసుకెళ్లి షెల్టర్ ఇవ్వడం, లేదంటే అక్కడ ఉన్నవారిని అక్కడ నుంచి బయలుదేరించి వేరే ప్రాంతాలకు మొత్తం సామాన్లతో సహా పంపించడము, అలాంటివన్నీ మన గవర్నమెంట్ వాళ్ళు ఏ ఏ ఏ టైంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకొని జనాలకు ప్రాణరక్షణ అనేది ఇస్తుంటారండి. అలాగే మనకు మెయిన్ కాలువ అనేది శంకరపల్లి మండలం నుంచే ప్రవహిస్తుంది మూసీ నది. ఇది చక్కగా డైరెక్ట్ గండిపేటలో పడతాయి. ఈ గండిపేట వాటర్ కొన్ని తాగుతారండి. ఎందుకంటే మన పాత బస్తీకి అప్పుడు నైజాంల కాలం నుంచి కూడా గండిపేట నీళ్లు చాలా తాగేది. ఈ కాలంలో పట్టణాలు ఇక్కడ ఊర్లు పల్లెలు పట్టణాలు కావడం వల్ల మురికి నీరు చేరడం జరుగుతుందని అలాగే ఆ గండిపేటలో నీళ్లు కొన్ని ఫిల్టర్ల ద్వారా ఫిల్టర్ చేసి పాత బస్తీకి అంటే టోలీ చెవికి, నాంపల్లి, డబిల్పుర, చార్మినారు ఆ ప్రాంతాలకు కూడా ఇదే నీళ్లు సప్లై అవుతాయండి. డ్రైనేజ్ ఉంది అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లోయింగ్ ఉంది, కాలువ ద్వారా వెళ్తే. హైదరాబాద్లో చాలామంది ఇవి తాగుతారండి. ఎందుకంటే అక్కడ ఇంకా ఎలాంటి ఫెసిలిటీ లేక ఈ వాటర్ తాగే పరిస్థితి ఉందండి. అలాగే ఈ వాటర్ను కూడా మనం కూడా కలుషితం చేయకుండా సాధ్యమైనంత వరకు ఇవి మంచినీళ్ళ లాగానే చూడడం మన హక్కు అండి. అలాగే నల్గొండ జిల్లాలో వెళ్ళి ఇది కృష్ణానదిలో కలుస్తుంది.
నల్గొండ పరివాహక ప్రాంతాన్ని కూడా కొద్దిగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం పూర్తిగా చూడాలంటే ఇమ్లీవన్ బస్ స్టేషన్, నా ఎందుకు హైకోర్టు, ఉస్మానియా మెడికల్, ఇలాగే ఉప్పల్, అక్కడ నుంచి వెళ్ళి నల్గొండ డిస్టిక్లో ఎంటర్ అయ్యి కృష్ణానదిలో లాస్ట్ ఈ వాటర్ వెళ్ళి కృష్ణానదిలో కలవడం జరుగుతుందండి.